కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని సినీ హీరోయిన్ సమంత దర్శించుకున్నారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో హీరోయిన్ సమంతతో పాటు డ్రాగన్ మూవీ ఫేమ్ కాయుడు లుమార్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేయగా వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల సమంతను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. హోంవర్క్ జరగని మేడం మేడం ఇక్కడ ఉంచండి మేడం. వన్ సెకండ్ మేడం 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 రండి మేడం, వచ్చేయండి. మా బాబు ఏ బాబు బండి వాయిస్ అక్కడ ఇక్కడ కాదు, అక్కడ లాస్ట్ లో జనాలు వస్తారు. ఓకేనా ఉన్నా మెల్లగా రండి మేడం. అదే వచ్చేయండి మేడం. నువ్వు వచ్చాను మన ఇద్దరు ఇటు పక్క దోశ సెక్యూరిటీ నువ్వే అడ్డం. ఓకే అవసరమా ఇప్పుడు మాకు అర్థం కదా, ఎంత ఇబ్బంది చూడు మాకు. బ్రదర్ కొద్దిగా అసలు మేడం ఫోటో ఓకే మే 9th రోజు రిలీజ్ అవుతుంది శుభం. అందరూ కలిసి చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి. అందరూ ఫ్యామిలీ, అమ్మమ్మ మమ్మీ అందరూ వెళ్ళాలి పిల్లలతో సహా. అన్ని ఏజ్ గ్రూప్స్ కి రెలవెంట్ ఉండబోతుంది. సో చాలా బాగుంది దర్శనం. సమంత మ్యామ్ కూడా వచ్చారు. సో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. మూవీ చాలా బాగుండబోతుంది. హారర్ కామెడీ. అసలు మీరు నవ్వి ఇంకా ఇమాజిన్ చేసుకోండి పీక్స్. అంటే చాలా రోజుల తర్వాత కొంచెం ఓల్డ్ జంధ్యాల గారి అలాంటి స్టైల్ ఉండబోతుంది మూవీ. వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ. సో ఇట్స్ గోనా రియలీ వర్క్ అనిపిస్తుంది. సో మీరందరూ చూడండి, అందరికి స్ప్రెడ్ చేయండి, అందరూ టీజర్ చూడండి. సో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఫిల్మ్ టీజర్ చూసినట్టయితే మీకు కొంచెం కామెడీ కానీ హారర్ పార్ట్ కానీ అదంతా కొంచెం చాలా మిక్స్డ్ హారర్ కామెడీ ఫిల్మ్. అండ్ టీజర్ కి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిల్మ్ అయితే దానికి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. మేమందరం షూటింగ్ లోనే చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ అదంతా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. డెఫినెట్లీ ఈ సమ్మర్ లో మే 9th రోజు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ అందరితో కలిసి చూసే ఫిలిం తప్పకుండా చూడండి. మీరు 2 hours నాన్ స్టాప్ ఎంజాయ్ చేస్తారు, అదే మా గ్యారంటీ. మే 9th see you in theaters. అండ్ ఆల్సో మా శుభం ట్యాగ్ లైన్ మేము మీకు అందరికీ చెప్తున్నాను. శుభం చచ్చినా చూడాల్సిందే. ఓకేనా? చచ్చినా చూడాల్సిన మూవీ ఇది. ట్యాగ్ లైన్ ఎందుకున్నదే మీకు సినిమా చూసాక తెలుస్తుంది.